అసురుడు పరాజితుల గాథ, రావణుడు అతని ప్రజల కథ. ఇది శ్రీ ఆనంద్ నీలకంఠన్ గారి ఇంగ్లీష్ నవలకు తెలుగు అనువాదం ఆర్ శాంత సుందరి. ఇప్పుడు మనం ఈ వీడియోలో 9వ భాగం అయినటువంటి ప్రియమైన మారీచుడు అనే భాగాన్ని మనం ఇప్పుడు వినబోతున్నాం. ముందు భాగాలు వినాలనుకునే వాళ్ళకి కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తున్నాను. ఇప్పుడు అసురుడు 9వ భాగం ప్రియమైన మారీచుడు. రావణుడు చెబుతున్నాడు, వాళ్ళు మా మేనమామ మారీచుడు వెంట రావడం చూశాను. రావణుడు చెప్తున్నాడు, వాళ్ళు మా మేనమామ మారీచుడి వెంట రావడం చూశాను. నా చెల్లి పెద్దదయింది, పెద్ద అందగత్తె కాదు, కానీ తనలో ఉత్సాహం ఉరకలేస్తుంది. నేను నా మంత్రులతో సభ తీరి ఉన్నాను. ఇక అది ప్రజాస్వామ్య చర్చా వేదిక రూపాన్ని కోల్పోయింది. అయినా వాళ్ళ అభిప్రాయాలు కూడా లెక్కలోకి తీసుకుంటామన్న విషయాన్ని నేను స్పష్టం చేశాను. అదంతా కేవలం నాటకమేనని, నా మాటే చెల్లుబడి అవుతుందని అందరికీ తెలుసు. అయినప్పటికీ మంచి వాగ్వివాదము చర్చ చేయాలన్న అసురుల కోరిక మాత్రం తీరింది. సభ ముగిసింది. అందరూ లేచి నిలబడ్డారు. వయసు మళ్ళిన నా మేనమామ మారీచుడు చిరునవ్వు నవ్వుతూ మమ్మల్ని చూసి చేతులు ఊపసాగాడు. ఆయన కవల పిల్లలు తప్పటడుగులు వేస్తూ ఆయన వెనకే వస్తున్నారు. ఇప్పటికీ అందంగా ఉన్న ఆయన భార్య ఆ పిల్లల వెంట ఉంది. వాళ్ళ వెనక మా అమ్మ చెల్లి కూడా ఉన్నారు. ముఖ్యమైన మా సభ ఎప్పుడు ముగుస్తుందా, ఎప్పుడు మా దగ్గరికి వద్దామా అని వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. తప్పిపోయిన కుక్కపిల్ల తల్లి కనపడగానే పరిగెత్తినట్టుగా విభీషణుడు సంతోషంతో కేరింతలు కొడుతూ వాళ్ళ దగ్గరికి పరిగెత్తాడు. నాకు కూడా పరిగెత్తి వెళ్ళి మా అమ్మని చెల్లిని వాటేసుకోవాలని అనిపించింది. కానీ రాజులు అలా ప్రవర్తించవచ్చో కూడదో తేల్చుకోలేక ఆగిపోయాను. కుంభకర్ణుడు విభీషణుడు వెనకాలే పరిగెత్తాడు. కవలలు వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకొచ్చారు. ఆ పిల్లలు ఆనందంతో అరిచే అరుపులు అడవిలో దట్టమైన చెట్ల మీద ఉన్న పక్షుల్ని భయపెట్టాయి. రాజులా నడవాలని ప్రయత్నిస్తూ ముందుకు నడిచాను. పొడవుగా హుందాగా ఉండే ప్రహస్తుడు, ఎప్పుడూ మొహం చిట్లించుకొని ఉండే సుమాలి నా వెనకాలే వచ్చారు. దారిలో ఏమైనా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందా అన్నాడు ప్రహస్తుడు. అతను అధిక ప్రసంగం చేయకుండా సూటిగా మాట్లాడేరా. వరుణుడు తన ఓడలతో అడ్డుకున్నాడు, కానీ చిన్న కానుక ఇచ్చి మేము తప్పించుకున్నాం. సులక్షణ మెడలోని ముత్యాల హారము ఆ సముద్రపు దొంగలకు ఇచ్చేశాడు. ఆమె దాన్ని సంపాదించుకునేందుకు పాపం నేతగాళ్లతో 7 ఏళ్ళు కష్టపడి పనిచేసింది. మా అమ్మ గొంతు చాలా ఆప్యాయంగా పలికింది. సముద్రపు దొంగలకు ముత్యాల హారాన్ని ఇవ్వటం అంత ముఖ్యమైన విషయం ఏమీ కాదన్నట్టు మారీచుడు భుజాలు ఎగరేశాడు. నేను ఆయన పాదాలకు నమస్కరించి ఆయన్ని కౌగిలించుకున్నాను. అయితే నువ్వు రాజయ్యావన్నమాట అంటూ మా మేనమామ నా వీపు గట్టిగా చరిచాడు. పరీక్షలో చక్కటి సమాధానాలు చెప్పి విజయం సాధించిన చిన్న పిల్లవాడిలా నేను పల్లికిలిస్తూ నిలబడ్డాను. ఇప్పుడు నీ కోసం ఒక రాజ్యాన్ని వెతకాలి. సైనికులు నవ్వారు. నా ముఖం మీద చిరునవ్వుని చెతరనీయకుండా ఉండటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆయన హాస్యం ఎంత గాయపరిచినా ఆ ముసలాయన మీద నాకు ఎనలేని ప్రేమ. మేము యుక్త వయస్కులుగా ఉండగా మా మేనమామ ఆయన భార్య మా పూరి గుడిసెకి తమ 2 చంటి పిల్లలతో రావటం నాకు ఇంకా స్పష్టంగా గుర్తుంది. అప్పుడు భయంకరమైన గాలి వాన వస్తుంది. దాని తాకిడికి మా పూరిపాక ఎగిరిపోకుండా ఉండాలని మేము శివుణ్ణి శ్రద్ధాభక్తులతో ప్రార్థిస్తున్నాం. వచ్చిన వాళ్ళు బాగా డసిపోయి ఉన్నారు. మా మేనమామ బట్టలు బాగా చిరిగిపోయి ఉన్నాయి. తల కట్టుకొని ఒక చేతికి మెడకి కలిపి గుడ్డగట్టుకొని ఉన్నాడు. చెయ్యి విరిగిపోయినట్టయింది. ఆయన భార్య మరుక్షణం కింద పడి ప్రాణాలు పోగొట్టుకునేంత నీరసంగా ఉన్నా ఆమె ముఖాన చిరునవ్వు అలాగే ఉంది. వాళ్ళిద్దరూ చంటి పిల్లల్ని ఎత్తుకొని ఉన్నారు. అవతల వ్యక్తి ఏమీ చెప్పకుండానే గ్రహించే స్వభావం మా అమ్మది. అలిసిపోయిన వాళ్ళ చేతుల్లోంచి పసివాళ్ళనిద్దరినీ ఆవిడ తీసుకుంది. మాకున్న కలో గంజో మేము వాళ్ళతో పంచుకున్నాము. ఆ రాత్రి వాళ్ళు ఆదమరిచి నిద్రపోయారు. చంటి పిల్లలిద్దరూ ఏడ్చేందుకు కూడా ఓపిక లేనంత బలహీనంగా ఉన్నారు. కానీ మా అమ్మ వాళ్ళ ఆకలి తీర్చేందుకు ఏం చెయ్యాలా అని ఆందోళన పడటం నాకు గుర్తుంది. మా అత్త పిల్లల్ని కనే వయసు దాటిపోయింది. ఆ పిల్లలిద్దరూ వాళ్ళ పెంపుడు పిల్లలని మాకు అర్థమైంది. మా మేనమామ తన రాజ్యాన్ని కోల్పోయిన తర్వాత వాళ్ళు పేదరికాన్ని అనుభవించసాగారు. అయినా వాళ్ళవి దయార్ద్ర హృదయాలు.
కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయటం వాళ్ళ స్వభావం. మా ఊళ్ళో ఆ పిల్లకి కాసిన పాలు ఇచ్చేంత జాలిగల మనుషులు మాకు ఎవ్వరూ కనిపించలేదు. మా ఇరుగు పొరుగు వారికి సొంత ఆవుని ఉంచుకునేంత స్తోమత లేదు. అందరూ నిరుపేదలే. పాలు తాగటం అనేది వాళ్ళకి అపురూపం. ఎప్పటిలాగే కుంభకర్ణుడికే ఒక ఉపాయం తట్టింది. ఆవులున్న ఒకే ఒక వ్యక్తి దగ్గర పాలు దొంగిలించాలని అనుకున్నాం. నిజానికి అతని దగ్గర 100ల కొద్దీ ఆవులు ఉన్నాయి. అది కష్టమే, కానీ సాధ్యమైన పని. ఆ పని చేయటంలో ఉన్న ప్రమాదం మా సాహసాన్ని గొప్ప ఉత్కంఠభరితం చేసింది. విభీషణుడు వెనకాడాడు, కానీ వద్దంటే మేము పిరికివాడిని అంటామని వాడు ఏమీ అనలేదు. కానీ వాడు పిరికివాడు అన్నదే నిజం. మేము కంచె దాటి కుబేరుడి ఆవరణలోకి దూకినప్పుడు తను బయట కాపలా కాసి ఎవరైనా అటుగా వస్తే మమ్మల్ని హెచ్చరిస్తానని అన్నాడు. అంతా కట్టిక చీకటి. ఆ చీకట్లో తడుముకుంటూ ఒక ఆవు కోసం వెతుకాం. మాలో ఎవరికి పాలు పిండడం రాదు. ఇది పనికి మాలిన ఉపాయంలో తోచి బయటపడటానికి నిశ్చయించాం. బయట ఎవరిదో దగ్గు వినిపించేసరికి మా పై ప్రాణాలు పైనే పోయాయి. చిన్నగా ఎవరో ఈల వేయటం విని గాబరా పడ్డాం. విభీషణుడే ఈల వేసి ఎవరో వస్తున్నారని మమ్మల్ని హెచ్చరించాడు. పరువు లంఘించుకున్నాము, కానీ ఎటు పోవాలో అర్థం కాలేదు. ఆవులు మేల్కొని అంబా అని అరవసాగాయి. కాగడాలు వెలిగాయి. ఎవరో తిన్నగా పశువుల వైపే వస్తున్నారు. ఎలాగో బయటపడ్డాం, కానీ రాజభటులకి చిక్కిపోయాం. మేము పోరాడి 2-3 పడదోసాం, కానీ మరుక్షణం పట్టుబడిపోయాం. మమ్మల్ని కట్టేసి కొట్టడం ప్రారంభించారు. గదలతో మోదారు. కుంభకర్ణుడికి పళ్ళు ఊడగొట్టారు. కాగడాలతో మా శరీరాలని కాల్చారు. కాసేపు హుందాగా మౌనంగా ఆ చిత్రహింసని భరించాక మేము కావు కేకలు పెట్టసాగాం. తెల్లవారేదాకా వాళ్ళు మమ్మల్ని అలా కొడుతూనే ఉన్నారు. నాకు స్పృహ వచ్చేసరికి నా ముఖం మీద రక్తం ఎండిపోయి ఉంది. నా చర్మం మీద అణువణువు నొప్పుతో బాధ పెట్టసాగింది. కుంభకర్ణుడు నాకన్నా ముందే స్పృహలోకి వచ్చి కదుము కట్టి వాచిపోయిన కళ్ళతో నాకేసే చూస్తూ కనిపించాడు. వాడి మొహం పూర్తిగా ధ్వంసమైంది. ముక్కు పళ్ళు విరిగిపోయాయి. పెదవులు చిట్లిపోయాయి. వాడు నాకు కన్ను మలిపి చిరునవ్వు నవ్వాడు. ఆ క్షణంలో వాడి మీద నాకు పొంగిన ప్రేమ ఈ లోకంలో ఇంకెవరి మీద కలగలేదు. ఏదో ఒకరోజు మా ఇద్దరిలో ఎవరో ఒకరు మరొకరి కోసం ప్రాణాలు అర్పిస్తామని నాకు రూఢీగా అనిపించింది. నేను కూడా వాడిని చూసి చిరునవ్వు నవ్వాను. పశువుల శాలలోని స్తంభాలకి మమ్మల్ని కట్టేసి అందరూ వెళ్ళిపోయారు. విభీషణుడు ఏమయ్యాడా అన్న అనుమానం వచ్చింది. గాఢంగా ప్రేమించుకునే ఇద్దరు వ్యక్తులు మాటలు లేకుండానే ఆలోచనలు పంచుకోగలరు. కుంభకర్ణుడి మొహంలో కూడా విభీషణుడి గురించి నేను పడుతున్న ఆందోళన కనిపించింది. మేము హడలిపోయాం. విభీషణుడిని కూడా మాలాగే స్తంభాన్ని కట్టి కొట్టారా అని మెడలు చాచి మరీ చూడటానికి ప్రయత్నించాం. కానీ వాడు ఎక్కడా కనిపించకపోయేసరికి భటులు వాడిని చావగొట్టి పాత పెట్టి ఉంటారన్న నిర్ధారణకు వచ్చాం. లేక వాడు వెళ్ళి అమ్మకు కానీ ఊరి పెద్దలకు కానీ చెప్పి మమ్మల్ని విడిచిపెట్టమని కుబేరుడి దగ్గరికి వెళ్ళి బతుమాలమని అడిగి ఉంటాడా అని కూడా నాకు అనిపించింది. మేము ఇంకా చిన్నవాళ్ళం అయి ఉండటం చేత పెద్దవాళ్ళకి వేసే శిక్షలు కారాగారంలో పెట్టడం, చేతులు నరికేయడం లాంటివి మాకు వేయలేదు. కానీ కుబేరుడి నూనె గానుగుల దగ్గర పొలాలలోనూ కొన్ని నెలల పాటు బానిసలుగా పనిచేయవలసిన కఠిన శిక్ష మాకు వేయవచ్చు. లక్షాధిపతి కుబేరుడికి ఇది లాభసాటి బేరంగా తోచింది. ఇలాంటి శిక్ష వల్ల అతని ఖజానాలోని డబ్బు ఖర్చు పెట్టవలసిన అవసరం ఉండదు. అతను సగం గంధర్వుడు, సగం బ్రాహ్మణుడు, అసురుడు కాడు. అయినా తను అన్ని అసురు నియమాలని పాటించేవాడు. స్థానికుల మతంలోనూ నమ్మకాల్లోనూ జోక్యం చేసుకోకుండా ఉండటం అని అంటాడు వాటిని అతను. దానివల్ల వర్తకము, వాణిజ్యం మీద అతను దృష్టి కేంద్రీకరించడం సాధ్యమయ్యేది. కుంభకర్ణుడు నిశ్శబ్దంగా శూన్యంలోకి చూస్తూ విభీషణుడు జీవించి ఉండాలని ప్రార్థించడం కనబడింది నాకు. అతని బొగ్గల మీద నుంచి కన్నీళ్లు కారిపోతున్నాయి. నేను అది గమనించానని తెలిసిన వాడు ముఖం మరోవైపుకి తిప్పుకోలేదు. నా కళ్ళు కూడా కన్నీళ్లతో నిండాయి. ఒక వయసు మళ్ళిన కాపలాదారు వచ్చి మా కట్లు విప్పాడు. వెంటనే కుంభకర్ణుడు నేల మీద కూలిపోయాడు. ఆ కాపలాదారు వాడిని మొరటగా లేవదీసి ఎవరైనా సాయం చేసేందుకు రమ్మని పిలిచాడు. నాకు అడుగు తీసి అడుగు వేయటమే కష్టం అనిపించింది. 2 కాపలాదారులు కుంభకర్ణుని అప్పుడే వేటాడిన
అడవి జంతువుల వెదురుబొంగు కట్టి మోశారు. వర్షాకాలం మిట్ట మధ్యాహ్నం కావస్తుంది. గాలి వేడిగా తేమతో నిండి ఉంది. ఎర్రటి బురద నేల మబ్బుల చాటు నుంచి తొంగు చూసే సూర్యుడి వేడికి కొన్ని గంటల పాటు ఎండి పెచ్చులు కడుతుంది. ధనదేవత న్యాయాధిపతి అయిన కుబేరుడు తన సింహాసనం మీద కూర్చొని తాళపత్రాల మీద రాజముద్ర వేస్తూ వర్తకానికి సంబంధించిన మార్పుల గురించి, ఓడల్లో సామాన్లను చేరవేసేందుకు అయ్యే ఖర్చుల గురించి, మియ్యాల ధర గురించి, ఏలకుల బరువుకి సరిదొకే బంగారం గురించి, వాటిని దీవులోని ఏ రేవులకు చేరవేసి ఏ అధికారుల దగ్గర తీసుకెళ్ళాలి, ఆ తర్వాత వేగంగా పరిగెత్తే ఆ అరబ్బుల గుర్రాల మీద వార్తాహరులను వెనక్కి తన దగ్గరికి ఎలా పంపించాలి అనే విషయాల గురించి ఆదేశాలు ఇవ్వటంలో మునిగి ఉన్నాడు. ఇంకొక పక్క కొందరు నేరస్తులు ధనదేవత తమకు అందించబోయే ఉపదేశం కోసము, చెయ్యబోయే న్యాయం కోసం వేచి ఉన్నారు. కానీ వర్తకానికి, వ్యాపారానికి పెద్దపీట వేసిన ఆ ప్రపంచంలో మిగతావన్నీ అప్రధానమైనవే. కుంభకర్ణుడు స్పృహ కోల్పోయాడని గమనించి నాకు అదే జరుగుతుందేమో అని భయపడ్డాను. ధనదేవత రాజభవనం ప్రాంగణంలోకి ప్రవేశించినందుకు మాకు ఎటువంటి శిక్ష పడుతుందో వినాలని అనుకున్నాం. మా ఎదురుచూపు ఎంతకీ ముగిసేలా కనిపించలేదు. నా జీవితంలో మొట్టమొదటిసారి నా మృత్యువు గురించి ఆలోచన వచ్చింది. మృత్యువు గురించి ఆలోచించేందుకు నాది మరీ చిన్న వయసు. కానీ నా శరీరంలో ప్రతి అంగుళం నొప్పితో బాధపడుతుంటే చనిపోవటం గురించి ఆలోచనలు చాలా సులభంగా మనసులో చోటు చేసుకున్నాయి. సరిగ్గా అప్పుడే అక్కడ ఉన్న గుంపులో మా మేనమామ నాకు కనిపించాడు. న్యాయం ఎప్పుడు చెబుతారా అని ఆయన ఆత్రం పడుతున్నాడు. మా ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. వెంటనే ఆయన అందంగా నవ్వాడు. ఆ నవ్వులోని ఆప్యాయత నా నొప్పిని మరిపించింది. ఆయన ముందరి పళ్ళు కొన్ని ఊడిపోయాయి. అయినా ఆ నవ్వులో నాకు ఆయనలో నిజాయితీ కనిపించింది. ఆయన చాలా ఆందోళనలో ఉన్నట్టు కనిపించాడు. కానీ మరో పక్క ఆయన మాతో ఉంటే మాకు ఎటువంటి చెడు జరగదని కూడా అనిపించింది. తర్వాత ఎవరో అంటూ సింహాసనం పక్కన నిలబడ్డ భటుడు మొరిగినట్టు అరిచాడు. ఈ లోపల కుబేరుడు వ్యాపారానికి సంబంధించిన పత్రాలేవో చూసుకుంటున్నాడు. అతను సమయాన్ని చాలా సమర్థంగా ఉపయోగించుకుంటాడు. కొందరు భటులు మమ్మల్ని ముందుకు నెట్టారు. రాజభవనంలోని పశువులశాలలోకి అనుమతి లేకుండా జోరబడి ఆవులను ఎత్తుకుపోవడానికి ప్రయత్నించారన్న నేరారోపణ వీళ్ళ మీద ఉంది అంటూ రక్షక శాఖ అధికారి కరుకుగా అన్నాడు. మేము నేరం చేయలేదు అని గట్టిగా అరవాలనిపించింది నాకు. కానీ గొంతులోని చిన్నపిల్లవాడు కీచుగా ఇచ్చిన అరుపు మాత్రమే బయటికి వచ్చింది. అకస్మాత్తుగా ఆ స్థానంలో నిశ్శబ్దం అలుముకుంది. రాజుగారు ఉండగా సభలో మాట్లాడే సాహసం ఇంతవరకు ఎవరూ చేసి ఉండలేదు. కుబేరుడు ఇంకా తాళపత్రాలు చూడటంలోనే మునిగిపోయి ఉన్నాడు. సభ నిశ్శబ్దంగా అయిపోయిందని గమనించడానికి అతనికి కొన్ని క్షణాలు పట్టింది. కావాలనే పత్రాలను పూర్తిగా చదవటం ముగించి పక్కన పెట్టాడు. ఆ తర్వాతే తలెత్తి చూశాడు. అతని ముఖంలో చిరునవ్వు చోటు చేసుకుంది. అసలే అందగాడు, నవ్వితే ఇంకా అందంగా కనిపించాడు. కానీ అతని కదలికలు సాలీడు కదలికల్లా చూసే వాళ్ళ ఒళ్ళు గగురుపోడ్చేలా ఉన్నాయి. ఓహో, నా సవతి తమ్ముడు సభకు ఇచ్చేశారే, నాకు ఎంతో గర్వంగా ఉంది. నన్ను అడిగి ఉంటే మీకు కొన్ని ఆవుల్ని బహుకరించి ఉండేవాడిని. అలా కాకుండా మీరు దొంగిలించేందుకు ప్రయత్నించారు. అది సహజమేలే. మీ అమ్మ పోలికలు మీకు కూడా వచ్చాయని తెలుస్తూనే ఉంది. అయితే మీకు ఎలాంటి శిక్ష వేయమంటారు? చేతులు నరికియమంటారా? ముక్కులు తెగ్గోయమంటారా? లేక మీ బొగ్గల మీద వీళ్ళు దొంగలు అని వాతలు పెట్టించమంటారా? బంధుప్రీతి చూపించారని నా మీద ఎవరు నింద మోపకూడదు కదా అన్నాడు. అయ్యా, నాదొక విన్నపం అంటూ మారీచుడు సభ మధ్యకు వచ్చాడు. 100 జతల కళ్ళు అతన్ని గుచ్చి గుచ్చి చూడసాగాయి. దేవతల రాజ్యసభ మర్యాదకు ఆయన భంగం కలిగించడని నాకు అనిపించింది. ఆ అనాగరికులైన అసురులు చిన్నపిల్లలా ప్రవర్తిస్తారు. వీళ్ళు మమ్మల్ని సంస్కరించాల్సిన బరువు బాధ్యతలన్నీ పాపం దేవతల మీద ఉన్నాయి. మా మేనమామ చేస్తున్న పనిని చూసి నేను హడలిపోయి నిలబడిపోయాను. గొంతు చించుకొని అరిచి ఆయన ఆపాలని అనిపించింది. కానీ శిక్షకు భయపడి అరవలేదు. ఆ పెద్ద ఆయన మూర్ఖంగా ఒక తప్పుకి 10 తప్పులు చేస్తూ పోయాడు. ఆయన అంటే నాకు విపరీతమైన ప్రేమ. తర్వాత మా మేనమామ జోక్యం చేసుకోవడం వల్ల మాకు పడబోయే శిక్ష తగ్గుతుందని ఎందుకో అనిపించింది. అయ్యా, వీళ్ళు చిన్నపిల్లలు, ఏదో తెలియక చేశారు. తప్పు చేస్తున్నామని తెలిస్తే చేస్తారా అన్నాడు మారీచుడు. తెలివి తక్కువగా ప్రవర్తించిన కుర్రవాడు ఎవరా అని అందరూ నా వైపు చూస్తూ ఉండేసరికి నా ముఖము వేడికి కందిపోసాగింది.
నా వయసు 16. ఆయన నన్ను కుర్రవాడినే అంటున్నారు వాళ్ళు. ఒకవేళ ఈ చిక్కుల్లోంచి తప్పించుకొని బయటపడినా ఇక జీవితాంతం నా మిత్రులు నన్ను హేళన చేస్తూనే ఉంటారు. యుక్త వయసులోని ఆవేశంలో పడి కొన్ని వాక్యాలు సరిగా వినలేకపోయాను. మా మేనమామ అంటున్న మాటలు ఎంత భయంకరమైనవో అర్థం చేసుకునేందుకు కొంత సమయం పట్టింది. అయితే ఈ అనాకారి అల్లరి పిల్లల బదులు మిమ్మల్ని కారాగారంలో పెట్టి వీళ్ళని వదిలేయమనా మీరు అంటున్నది? నిన్న రాత్రి బాగా తాగేసిన మత్తు ఇంకా వదలక అలా మాట్లాడుతున్నారా, లేక అన్నీ తెలిసే అంటున్నారా? ఒక సైనికుడిని అని మీరు అంటున్నారు, కానీ దాన్ని నిరూపించేందుకు మీ ముందరి పళ్ళు విరగ్గొట్టుకొని చేతికి కట్టుకున్నట్టున్నారే. సభ నవ్వులతో మారుమోగిపోయింది. మా మేనమామ చేతికి కట్టుతో అక్కడ నిలబడి ఉండడం చూసి నా రక్తం ఉడికిపోయింది. విదూషకుడిలా ప్రవర్తిస్తున్న ఆ రాజు తలని దాటి ఆయన చూపులు కొన్ని అంగుళాలు పైకి ఎటో చూస్తున్నాయి. 6 ఏళ్లు నూనెగానుగా ఆడించాలి అని తీర్పు చెప్పగానే నా మీద పిడుగు పడ్డట్టు వణికిపోయాను. కుంభకర్ణుడిలో నిద్ర మేల్కొంటున్న లక్షణాలు కనిపించాయి. మారీచుడు కూడా నిర్ఘాతపోవటం గమనించాను. మేము చేసిన చిన్న నేరానికి ఇది మరీ పెద్ద శిక్ష. పెద్ద ఆయన కళ్ళల్లో నీళ్లు చిప్పిలటం చూశాను. ఆయన భార్య ముఖము, కవల పిల్లల ముఖము నాకు కనిపించింది. పాపం, నా వల్లే ఈయనకి ఈ కష్టం వచ్చింది. అయినా ఈయనకి వయసు ఎంత ఉంటుందో? 30-35 ఉంటాయి. 16 ఏళ్ల వయసు వాళ్ళకి 20 దాటిన వాళ్ళందరూ కూడా ముసలి వాళ్ళలాగే కనిపిస్తారు. మరి 6 ఏళ్ళంటే ఆయన శిక్ష అనుభవించి బయటకు వచ్చేసరికి ఆయన వయసు 41 ఉంటుంది. అది బతికి బయట పడితే. అన్ని శిక్షల్లోకి భయంకరమైనది నూనె గానుగ శిక్ష. గానుగకి ఎద్దులకి బదులు మనుషులను కడతారు. నువ్వులనో ఎండు కొబ్బరి చిప్పలనో గానుగలో వేసి వీళ్ళు అలా గుండ్రంగా తిరుగుతూ వాటి నుంచి నూనె తీయాలి. అది వాళ్ళ ప్రాణాలని తోడేస్తుంది. రోజుకి 20 గంటల చొప్పున 365 రోజులు పని చేయాలి. మా మేనమామ అలా 6 ఏళ్ళు గానుగ ఆడించాలి. నడుగు విరిగిపోయినంత శ్రమ. గొప్ప వ్యాపారవేత్త, కుబేరరాజు. పశువుల శాలలోకి అతని సవతి తమ్ములు పొగరెక్కి కళ్ళు నెత్తికెక్కి జోరబడ్డందుకు పాపం ఈయనకి ఇలాంటి శిక్ష పడింది. ఇంకా రాజుగారిని ఎలా పిలవాలో తెలియని ముసలి కుక్కకి అదనంగా మరో సంవత్సరం శిక్ష వేస్తున్నాం. అయ్యా టా, అయ్యా ఆ తర్వాత నేరస్తుడు ఎవరు? నేనది విని అడలిపోయాను. ఇదా న్యాయం అంటే? అంత త్వరగా వెనువంటనే రాజ్యసభలో మర్యాద పాటించనందుకు మా మేనమామకు మరో 1 ఏడాది పాటు శిక్ష వేశారు. భటులు వచ్చి ఆయన చేతులకి సంకెళ్ళు వేశారు. తర్వాత ఆయన్ని గొలుసులతో కట్టి తోసుకుంటూ తీసుకుపోయారు. అందరూ ఎకశక్యంగా నవ్వారు. నా వాళ్ళు అసురులు. చెయ్యని తప్పుకి తమలో ఒక్కని జంతువులో లాక్కెళ్తుంటే అది చూసి నవ్వారు. ఎవరో ఈల కూడా వేశారు. మమ్మల్ని సభలోంచి బయటికి ఈడ్చి బయట పాడేశారు. ఇలా రాజ్యానికి మాతో పని లేదు. మా ఎముకలు విరిగిపోయాయి. శరీరం లోపలి భాగాలు దెబ్బతిన్నాయి. అందుకే కోడి ఎముకల మీద మాంసము తినేశాక బొమ్ముకల్ని పారేసినట్టుగా మమ్మల్ని బయట పారేశారు. ఇంతలో మొదటి రాయి వచ్చి నాకు తగిలింది. మరుక్షణం రాళ్ల వర్షం ప్రారంభమైంది. మా మేనమామని కఠినమైన శిక్షకు గురి చేసినందుకే నా వాళ్ళే నన్ను రాళ్లతో కొడుతున్నారు. నిస్సహాయంతో కూడుకున్న వాళ్ళ కోపము 2 కుర్రవాళ్ళ మీదకి మళ్ళింది. అంతే, ఇక ఇదే ముగింపు అనుకున్నాను. అనామకంగా దొంగని పేరు తెచ్చుకుని ఎంతో ప్రియమైన మా మేనమామని కారాగారానికి పంపి నా వాళ్ళ చేతుల్లోనే చనిపోబోతున్నాను. ప్రపంచాన్నే జయించి నా వాళ్ళకి స్వాతంత్రం ప్రసాదించాలని కోరుకున్న అలాంటి మూర్ఖుడికి ఎలాంటి మృత్యువు రాసిపెట్టి ఉంది? ఎంత అకస్మాత్తుగా ప్రారంభమైందో అంతే అకస్మాత్తుగా రాళ్ల వర్షం ఆగిపోయింది. నా మొహం రక్తంతో తడిసిపోయింది. ఆ రక్తధారల్లోంచి స్పృహ లేకుండా పడి ఉన్న కుంభకర్ణుడిని గుండెలకి హత్తుకొని విపరీతమైన దుఃఖంతో ఏడుస్తున్న అమ్మ నాకు కనపడింది. అదృష్టం కొద్దీ స్త్రీలను రాళ్లతో కొట్టి చంపేటంత ఉన్నత నాగరిక స్థితికి మా వాళ్ళు ఇంకా చేరుకోలేదు. ఇలాంటి చిన్న చిన్న కనికరాలు మా మీద చూపుతున్నందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. నెమ్మదిగా మమ్మల్ని మా గుడిసెలోకి చేర్చారు. మా మేనమామ భార్య స్పృహ కోల్పోయింది. కవలిద్దరూ కేరుమని ఏడుస్తున్నారు. మా పొరుగింట్లో ఉండే లావుపాటి అనాకారి స్త్రీ వాళ్ళ ఏడుపు ఆపించేందుకు సాయి శక్తులా ప్రయత్నిస్తుంది.
ఆమె మనసు ఎంత వెన్నలాంటిదో, నోరు అంత దురుసు. ఒక మూల కూర్చొని మా వైపు చూడను కూడా చూడకుండా ఏదో సంస్కృతం పుస్తకం చదువుకుంటూ ఉన్న విభూషణ్ణి చూడగానే నాకు పట్టరాని కోపం వచ్చింది. అయితే భటులు వీడిని పాతి పెట్టలేదన్న మాట. బుద్ధిగా చదువుకునే మంచి బాలుడు ఇంటికొచ్చి సుఖంగా నిద్రపోయాడు. మేమేమో అక్కడ చావు దెబ్బలు తిన్నాం. మంచి వయసులో ఉన్న తన సొంత మేనమామని ఎద్దులు చేసే పని చేసేందుకు గానుగు దగ్గరికి ఈడ్చుకెళ్తుంటే దరిద్రుడు కూర్చొని కప్పలాగా దేవతలు రాసిన పుస్తకంలోని వాక్యాలు వల్లిస్తున్నాడు. అక్కడికక్కడే వాడి పీక నులిమి చంపేయాలంత కోపం వచ్చింది నాకు. వాళ్ళు చదువుతున్న ఋగ్వేదం పుస్తకాన్ని వాడి గొంతులో కుక్కాలని అనిపించింది. ఇంకా ఏదేదో చెయ్యాలని అనుకుంటుండగా వాడి మీద నా చూపు పడింది. వాడు వచ్చి నా కాళ్ళ దగ్గర నేల మీద కూర్చున్నాడు. నా కాళ్ళెత్తి నాకు అసహ్యం కలిగిస్తున్న వాడి ముఖం మీద తన్నాలనిపించింది. కానీ నా గొంతులోంచి మూలుగు మాత్రమే బయటకు వచ్చింది. కుబేరుడి భటులకు మాత్రం ఎక్కడ తన్నాలో తెలుసు. ఇంతలో విభీషణుడు పసిపిల్లవాడిలా ఏడడం ప్రారంభించాడు. వాడు నా కాళ్ళను గట్టిగా వాటేసుకునేసరికి నా గాయాలు బగ్గుమన్నాయి. భయంకరమైన నొప్పి. కానీ వాడు నా కాళ్ళు వదలట్లేదు. వాడికి క్షమాపణ కావాలట. దొంగ వెధవ. తనకి చాలా భయం వేసిందని, ధైర్యం కూడగట్టుకుని మామయ్యకు చెప్పేసరికి తెల్లారిపోయిందని అన్నాడు. చేసిన వాడికి అన్నిటికీ క్షమించమని, నేను పెద్దవాడిని కాబట్టి తమ్ముడిని క్షమించి కావలించుకోవాలని అన్నాడు. నాకు లేచి వాడిని రెండుగా చీల్చాలని అనిపించింది. లేచి కూర్చునేందుకు ప్రయత్నించాను. గొంతులోంచి గురగురమని శబ్దం వచ్చింది. అది విని అమ్మ భయపడి ఉంటుంది. ఆమె కుంభకర్ణుడిని వదిలి నా దగ్గరికి వచ్చింది. కోపంతో అవమానంతో రగిలిపోతున్న నా మనసుని శాంతింపచేసేందుకు నేను పసిపిల్లవాడిలా ఉన్నప్పుడు తను పాడిన పాటలు పాడింది. ఆమె దగ్గర పాలు తాగేందుకు ప్రయత్నించే ఉయ్యాల్లోని పసికందుల నేనామెకు కనిపించి ఉంటాను. అసురుల శౌర్యం గురించి, వాళ్ళు కోల్పోయిన గొప్పతనం గురించి దుఃఖంతో నిండిన పాటలు కూడా పాడింది. నా తమ్ముడి పట్ల నాకు కలిగిన ద్వేషాన్ని పోగొట్టి ఆ స్థానంలో ప్రేమను నింపాయి అమ్మ పాటలు. నేను నిద్రలేచేసరికి నా కోపమంతా పోయింది. మా అత్త మర్నాడు నా ఊరు వదిలి వెళ్ళిపోయిందని, నేతగాళ్ళ సమూహంతో కలిసి ఉంటుందని నాకు తెలిసింది. సంపాదన అంతగా లేకపోయినా ఆమెకు ఉండేందుకు చోటు, 2 పూటల భోజనము దొరికింది. ఒకనాడు చిన్న అసురు రాజ్యానికి రాణిగా జీవించిన ఆమెకు అది సరైన జీవితం కాదు. అని పైకప్పు లేచిపోయి రాత్రులు నక్షత్రాలు చంద్రుడు కనిపించే పూరి పాకలో జీవించడం కన్నా నయమే కదా. నా వాళ్ళను నేను చాలా కాలం తర్వాత కలుసుకున్నాను. దొంగ నవ్వు నవ్వే ఆ పెద్ద మనిషి దయ వలనే అది సాధ్యమైంది. తన భార్య 7 సంవత్సరాలు కష్టపడి పనిచేసి సంపాదించుకున్న ముత్యాల హారాన్ని క్షణంలో ఇచ్చేసేందుకు వెనకాడని మనిషి ఆయన. ఆ హారాన్ని ఇచ్చేసి తన సోదరి కుటుంబాన్ని సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు. తన మేనల్లుడు కారాగారంలో ఉండకుండా తప్పించేందుకు క్రూరుడైన రాజుకి బానిసయ్యి నువ్వుల్ని ఆడించి నూనె తీసే అతి కష్టమైన పనికి ఒప్పుకున్నాడు. వయసు పైబడటం వల్ల ఆయన నోట్లో ఇంకొన్ని పళ్ళు ఊడిపోయిన మాట నిజమే. కానీ పోయినసారి బందీగా చూసినప్పటికన్నా ఇప్పుడు ఆరోగ్యంగా కనపడ్డాడు. మా అందరికన్నా ఎక్కువ సంవత్సరాలు బతుకుతాడేమో అనిపించింది. ప్రస్తుతం ఆయన వయసు 42. కానీ ఎప్పట్లా చాలా సరదాగా ఉన్నాడు. ఒకప్పుడు రాజులా జీవించిన వాడు ఆయన. తన సొంత వాళ్ళ కోసం ఎప్పుడూ త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉండే దయాద్ర హృదయుడు. నేను ఆ విషయాన్ని ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకుంటాను. ఇంతటితో అసురుడు 9వ భాగం ప్రియమైన మారీచుడు పూర్తయింది. నెక్స్ట్ వీడియోలో 10వ భాగమైనటువంటి ముత్యాలదేవి పిలుస్తుంతో కలుద్దాం.